జనరలీ ఏదైనా రికార్డ్ అయిన తర్వాత వైరల్ అవుతూ ఉంటుంది, కానీ నాకు ఎందుకు ఈయన వస్తుంటేనే వైరల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. అలాంటిది మా ఎస్కేఎన్ గారి స్పీచ్లు. సుమక్క, నేను ఒకటి చెప్పనా? గీతాడ్ సినిమాలో ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. గీతాడ్ సినిమాలో స్వాగ్ ఉంటుంది, ల్యాగ్ ఉండదు. ఏంటి ఫంక్షన్ దాని నుంచి ల్యాగ్ వస్తుంది అంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 9:15, 10ంటికి ఒకసారి లేపుతా ఉండాలి ఫంక్షన్ని. లేపాలా లేదా? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ కాగితంలో రాసి పెట్టుకుంటాను ఇవన్నీ. మాట్లాడేలా మీరు అని అడుగుతారు? లేదు తమ్ముడు, మీరు మాట్లాడండి. సో డిన్నర్ టైంలో మనం పంచులేస్తే కొడతారు. సో ఎందుకండి ఒక విషయం అడుగుదామని వచ్చాను తమ్ముడు. చెప్పండి. అడగొచ్చా? చెప్పండి. మీ లైఫ్లో తండేలు ఎవరు? నా లైఫ్లోనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది లైఫ్లో, అలాగే మన స్పెషల్ గెస్ట్ సందీప్ రెడ్డి వంగ గారి లైఫ్లో కూడా తండేలు అంటే లీడర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. అది సో మా గాడ్ ఫాదర్ అరవింద్ గారు చేసే సినిమాలన్నీ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంటాయి. ఒక సంవత్సరం నుంచి తండేల్ మంచి సౌండ్ చేస్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రీసౌండ్ చేస్తుంది. ఎందుకంటే చందు మొండేటి గారి డైరెక్షన్. ఆయన ఒక 10 ఏళ్ళ నుంచి ఒక మంచి స్నేహితుడు. ఆయన నెక్స్ట్ తీయబోయే లైన్స్ కూడా నాకు అన్నీ తెలుసు. ఈ సినిమాలో ఉన్న అణువణువు తెలుసు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అలాగే సాయి పల్లవి గారు వెనక్కి తిరిగి ఒక స్టెప్ వేస్తుంటేనే అది ఒక వైరల్ అయిపోద్ది. మేడం, మై హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎప్పుడంటే మలయాళం ప్రేమల్ షో ప్రసాద్ ఐమాక్స్లో రాత్రి 10ంటికి వేస్తే అప్పటి వరకు టీచర్గా మీరు ఉన్నది ఒక టేప్ రికార్డర్ పెట్టి ఒక సాంగ్ వేస్తారు, మొత్తం థియేటర్ షేక్ అయిపోతుంది. ఆ సినిమాకి సబ్ టైటిల్స్ కూడా లేవు. బట్ మీ ఎక్స్ప్రెషన్ అది చూస్తే మా ఇది. అలాగే మా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ రెండులో ఒక జాతర చేశారు. పాన్ ఇండియా షేక్ అయిపోయింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ షేక్ అయిపోయింది. అలాగే 2025లో ఇప్పుడు జాతర చేయబోతున్నారు. సో మా స్నేహితుడు బన్నీవాస్ ఒక మంచి అభిరుచి గల నిర్మాతని నేను స్టేజ్ ఎక్కే ముందు చెప్పన్నాడు. చెప్పబోతే కిందకి వెళ్ళా కొడతాడు. కాబట్టి ఆ వాసు చాలా అభిరుచి ఉన్న నిర్మాత. సో వాసు తీసే సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే మా యువ సామ్రాట్ నాగ చైతన్య గారు. ఎందుకంటే అక్కినేని సినిమాలంటే క్లాసు, లవ్ స్టోరీస్ అనుకుంటారు. బట్ అండర్ కరెంట్లో ఒక మాస్ ఉంటుంది. సో ఈ సినిమాలో క్లాసు, మాస్ కలిపి చితక్కొట్టైపోతున్నారు. నేను మొన్న ఒక ఫంక్షన్లో చెప్పాను, ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య గారి కెరీర్లో 3 డిజైట్స్. సో అందుకే చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ కాపీ వచ్చేసి సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి 7న బ్లాక్ బస్టర్ టాక్తో ఆల్ సెంటర్స్ ABC అమలాపురం నుంచి అమెరికా వరకు ఆల్ సెంటర్స్ రికార్డు ఓపెనింగ్తో షేక్ చేయబోతుంది. నాగ చైతన్య గారి కెరీర్లో తండేల్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఒకసారి ఆ బుజ్జి తల్లి డైలాగ్ ఎవరికైనా ఫోన్ చేసి మీరు చెప్తే బాగుంటుంది. రాత్రి 10ంటికి తిరుగుతుంటారు, అడిగితే కొడతారు, వాళ్ళ కాపురాలు కూలిపోతాయి. ఇలాంటివి చేయకండి. ఓకే, టైం 10 అవుతుంది కాబట్టి మీరు కాల్ చేయకండి ఎవరికి, మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని అండ్ అలాగే విద్యా గారిని కూడా